నమస్కారం. చిక్కల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నో ఏళ్ల కళ నెరవేరిన అందమైన క్షణం. పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ను జిఐ రిజిస్టర్ అధికారికంగా మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ చారిత్రాత్మక గుర్తింపు పొందూరు ఖాదీ ప్రత్యేకతను స్థిరంగా ఉంచడమే కాక సుస్థిర అభివృద్ధికి దారితీస్తూ ఆ ఖాదీ ఖ్యాతిని ఎన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన వారికి కొత్త అవకాశాలను తెస్తుందన్నారు. ఈ గౌరవం తరతరాలుగా ఈ నైపుణ్యాన్ని నిలబెట్టిన నేతన్న శ్రమకు అలాగే నిబద్ధతకు అంకితమని, వారి పట్టుదల కళాత్మక ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టి శ్రీకాకుళాన్ని వారసత్వం గర్వానికి ప్రతీకగా నిలిపాయన్నారు. పొందూరు ఖాదీని మనం అందరం కలిసి కాపాడుకుందాం, ప్రోత్సహిద్దాం, రాబోయే తరాలకు మన వారసత్వంగా అందిద్దామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా అంటే ముందుగా గుర్తు వచ్చేది ప్రతిష్టాత్మకమైన పొందూరు ఖాదీ. సాధారణంగా నేసే ఖాదీ వస్త్రాలకు భిన్నంగా ఒక వినూత్న పద్ధతిలో ఎంతో సున్నితంగా తయారయ్యే ఈ పొందూరు ఖాదీని దేశంలో కల్లా మేటీ ఖాదీగా అభివర్ణిస్తారు. మహాత్ముడు మెచ్చిన మన పొందూరు ఖాదీ స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషించింది. అంతటి ఘన చరిత్ర ఉన్న ఎంతో ఇబ్బంది పడుతున్న ఈ పొందూరు ఖాదీని అభివృద్ధి చేసేందుకు నేను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఏదో ఒక కృషి చేస్తూనే వచ్చాను. అందుకు అనుగుణంగా ఏదైనా ప్రాంతానికి ప్రత్యేకంగా నిలిచే ఉత్పత్తులకు ఇచ్చే జిఐ ట్యాగ్ను మన పొందూరు ఖాదీకి కూడా అవసరమని గత 4 సంవత్సరాలుగా పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తూ వచ్చాను. 2021 సంవత్సరంలో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి పొందూరుకు ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు వస్తున్న సందర్భంలో ఢిల్లీలో ఆవిడని కలిసి పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ ఇవ్వాలని ఆవిడని కోరడం జరిగింది. ఈ జిఐ ట్యాగ్ ద్వారా నకిలీలను గుర్తించి ప్రాంతీయ ఉత్పత్తులకు, చేనేత కార్మికులకు రక్షణ కల్పించి మెరుగైన మార్కెట్ సహకారం అందించే అవకాశం ఉంటుంది. మన రాష్ట్రం నుండి ఉన్న తిరుపతి లడ్డు, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులు పక్కనే నేడు పొందూరు ఖాదీ కూడా స్థానం పొందింది. ఈ ప్రయాణంలో సహకారం అందించిన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్కు, ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు ఎవరు భూ సంస్కరణలు తీసుకురాలేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు నగరంలోని స్థానిక ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక పెద్ద ఎత్తున రెవెన్యూ సంస్కరణలను చేపట్టి ఎన్నో ఏళ్లుగా చుక్కల భూములను సాగు చేసుకుంటున్న రైతులకు శాశ్వత హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. దీనికోసం పలు రాష్ట్రాలలో విధానాలను పరిశీలించి చట్టం తెచ్చామని, ఇన్నేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఒక్క భూ సంస్కరణ తెచ్చాడా అని ప్రశ్నించారు. అందరూ రెడ్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు ఏ క్షణాన్ని ఎన్ని జరిగితే ప్రజలు తిరస్కారానికి సిద్ధమైపోయినటువంటి పరిస్థితి మాగా ఉంటే వస్తుందని నేను చెప్పను. మీరు ఎన్నిక వేసుకున్న ఎంతో హోప్ పెట్టుకున్నటువంటి మీ పరిపాలన అంతా జారిపోయిందని మీకు మనం వచ్చేసింది. సంస్కరణలన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగినాయి. అది నేను రెవెన్యూ మినిస్టర్గానే ఈ సంస్కరణలు తెచ్చాం. అప్పుడు వాళ్ళ నాయన ఉన్నప్పుడు 7 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేస్తాం. చూపించు ఒకసారి ఎక్కడైనా 1,00,000 ఎకరాలు మీరు పంపిణీ చేశారని చూపించు. 7 లక్షల ఎకరాలు 7 విడతలుగా పంపిణీ చేస్తాం యాజ్ రెవెన్యూ మినిస్టర్ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చుక్కల భూములని, అనాధీనం అని, లంక భూములని అన్నిటికీ పట్టాలు ఇచ్చి మళ్ళీ పేదవాళ్ళకి భూమి చేర్చాం. అంటే మా ప్రభుత్వ కాలం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతాయి. మీరుంటే ఉన్న భూములు లాక్కోవడం, పేదల దగ్గర భూములకు ఆంక్షలు పెట్టడం, ఆంక్షలు పెట్టి మీకు పెద్దల కింద చేసే కార్యక్రమం చేయడం, ఈ రెండింటికి ఇంత డిఫరెన్స్ ఉందని ఈ సందర్భంగా మనం చేస్తాం. దయచేసి సంస్కరణల గురించి చేయండి. సంస్కరణలు కంటిన్యూస్ ప్రాసెస్. ఏ ప్రభుత్వం వచ్చాయి చేయకుండా ఊరకనే మేము సంస్కరణలు చేస్తాం, పాత వాళ్ళు పాడు చేస్తారని చెప్పేది ప్రజలు హర్షించరని మీకు మనం వచ్చేస్తుంది. ఈ నెల 15వ తేదీన టెక్కలిలో ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక కార్యక్రమంను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సూపరింటెండెంట్ పొన్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. టెక్కలి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి నేరుగా ఈ కార్యక్రమం నందు లేదా meekosom.ap.gov.in వెబ్సైట్లో వారి అర్జీలను నమోదు చేసుకోవచ్చునని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారుల అర్జీల నమోదైన అర్జీల గురించి, వాటి స్థితి, దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవాలనుకుంటే 1100 నంబర్కి నేరుగా కాల్ చేయవచ్చునని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదులు నమోదు మరియు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అక్షయ పాత్ర ద్వారా విద్యార్థులకు పోషకాహారాన్ని అందిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక సింగపురం హై స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంకు అదనంగా వారానికి 3 రోజులు పోషకాహారాలు ఉదయం విద్యార్థులకు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. విద్యార్థులు మరింత ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులతో వివిధ అంశాలపై ఎమ్మెల్యే మాట్లాడారు. శుక్రవారం పులిహోర బాగుంటుందని విద్యార్థులు తెలిపారు. ఉపాధ్యాయులు పాఠాలు బాగా చెబుతున్నారా అని అడగగా పాఠాలు బాగానే చెబుతున్నారని విద్యార్థులు చెప్పారు. చదువుతో పాటు నైపుణ్యాలను కూడా అందిపుచ్చుకోవాలని అన్నారు. పీఎం శ్రీ వంటి అనేక కేంద్ర రాష్ట్ర గుర్తింపుల ద్వారా మరిన్ని నిధులు సమకూర్చుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యా కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో ఇస్తున్నటువంటి ఫుడ్కి అదనంగా వారి సొంత నిధులతో మీకు పొద్దున్నే మీకు పాకెట్ మనీ ఖర్చు లేకుండా ఇంటర్వెల్లో మీరు అది ఇది కొనుక్కుంటారు కదా, దానికి బదులు మిల్లెట్ బార్ ఒకటి, అలాగే గ్రౌండ్ నట్ అంటే వేరుశనగపప్పు ఒకటి, నెక్స్ట్ శనగపప్పు ప్యాకింగ్ అన్నీ 3, అది 15 రూపీస్ కాస్ట్ అనమాట 3 కలిపి. అంటే బయట అయితే 25 అలా ఉంటుంది. సో అంత కాస్ట్ మీకు ఆ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. అది ఈరోజు మీ అందరికీ పంచడం మొదలవుతుంది. కాకపోతే ఈరోజు ఒక్క మిల్లెట్ బారే ఇస్తారంట. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రజా దర్బార్ నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ను నిర్వహించారు. కార్యాలయానికి వచ్చి వినతి పత్రం అందించిన వారి వినతులను స్వయంగా పరిశీలించి వారికి సమస్య పరిష్కారానికి భరోసా కల్పిస్తున్నారు. సత్వరమే వినతులను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, దీపం 2.0, స్త్రీ శక్తి, తల్లికి వందనం వంటి కీలక పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని వెల్లడించారు. ఈ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. రహదారులు మంజూరు చేయాలని పలువురు వినతి పత్రంను అందించారు. నూతన పెన్షన్ల మంజూరు, నూతన నివాసాలు మంజూరు చేయాలని ప్రజల నుంచి వినతి పత్రాలు అందజేశారు. త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి భరోసా ఇచ్చారు. 4 మండలాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగపరంగా ప్రజలకు విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిబంధన ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడుకు ప్రజారోగ్యంపై ఎటువంటి చిత్తశుద్ధి లేదని వైఎస్ఆర్సీపీ జిల్లా పరిశీలకులు కుంభ రవిబాబు, జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసులు ఆరోపించారు. నగరంలోని టౌన్ హాల్లో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 17 ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతంగా ముగిసిందని తెలిపారు. కోటి సంతకాల సేకరణ లక్ష్యంగా ప్రారంభించిన కార్యక్రమానికి 1.25 కోట్ల సంతకాలు సేకరించామని చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఈ కార్యక్రమంకు మంచి స్పందన రావడం, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి సంతకాలు చేశారన్నారు. ఈ సంతకాల ప్రతులను ఈ నెల 15న వైసీపీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించి విజయవాడ కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను తెచ్చి 5 కళాశాలను పూర్తి చేసి 10 కళాశాలను 80% పూర్తి చేశారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 53 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. ప్రైవేట్ కాలేజీలో పనిచేసే సిబ్బందికి జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుందని, లాభాలు మాత్రం ప్రైవేటుకు చెందుతుందని చంద్రబాబు సర్కార్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ నెల 15వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు వైసీపీ జిల్లా కార్యాలయానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ధర్మాన రామ్మనోహర్ నాయుడు, మామిడి శ్రీకాంత్, అందవరపు సూరిబాబు, కరిమి రాజేశ్వరరావు, గొండు కృష్ణ, గద్దెబోయిన కృష్ణ యాదవ్, ఎన్ని ధనుంజయ, చల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వైద్య రంగాన్ని మెరుగుపరచాలి, వైద్య విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆలోచనతోటే బహుశా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఘనత భారతదేశం మొత్తంలో కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిదని సగర్వంగా మేము చెప్పగలము. సామాన్యమైనటువంటి విషయం కాదది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చాలా విషయాలు సందర్భం లేకపోయినా అసందర్భోచితంగా కూడా చాలా విషయాలు వారు ప్రస్తావిస్తున్నారు. 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజ్ అయినా తీసుకురాగలిగారా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య స్థితుల గురించి, ఆరోగ్య వ్యవస్థ గురించి
ఏనాడైనా ఆలోచించగలిగారా? దీనికి సమాధానాన్ని స్ట్రైట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా? ఎక్కడ కూడా సరైన సమాధానం లేదు. సమయం 10:30 కల్లా కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది మీటింగ్ కనుక గౌరవ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు 50 మంది జిల్లాలో 10:30 కల్లా సమావేశానికి హాజరవ్వాలని, అలాగే 12వ గంట కల్లా మన ప్రతులతో బయలుదేరుతున్నటువంటి వ్యాన్ని ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కలిసి జెండా ఊపి పంపిస్తారు కనుక మీ అందరూ 10 గంటలకే ఈ సమావేశానికి హాజరవ్వాలని జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ, అలాగే మమ్మల్ని సమర్థించినటువంటి ఇతర ప్రజలకు కూడా వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. ఇది అత్యంత ప్రజాదరణ పొందినటువంటి మంచి కార్యక్రమం. ఇది ప్రజల కోసం వైద్యంలో చిత్తశుద్ధిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వ ప్రయారిటీస్ ఆనాడు వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వైద్యం, విద్య, వ్యవసాయం ప్రధాన అంశాలుగా తీసుకున్నటువంటి అంశాలని మరి ఆ రోజు 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే దానికి ప్రభుత్వ పరంగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో ఈవేళ మేము ఈ ఉద్యమం చేసి ఈ కోటి సంతకాల సేకరణ చేశాం. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పరంగా చేస్తామన్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రజాస్పందన పెద్ద ఎత్తున జిల్లాలోనూ రాష్ట్రంలోనూ జరిగి వచ్చింది. సిఐటియు జిల్లా వ్యవస్థాపకుల్లో ఒకరైన కామ్రేడ్ మెట్ట కొండయ్య ఆశయ సాధనకు ప్రతినిధులు కృషి చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అన్నారు. స్థానిక కొత్తకోట వారి వీధిలో మెట్ట కొండయ్య గారి సంస్మరణ సభలో వక్తలు మాట్లాడుతూ 1970లో దేశవ్యాప్తంగా సిఐటియు ఆవిర్భవించినప్పుడు శ్రీకాకుళం జిల్లాలో 1970లో ఆమోదాల వలస షుగర్ ఫ్యాక్టరీలో చాపర అప్పారావు, దిగుమర్తి విశ్వనాథం, మెట్ట కొండయ్య సిఐటియు యూనియన్ ఏర్పాటు చేశారని అన్నారు. కార్మికులకు వేతనాలు పెంచాలని, బోనస్ ఇవ్వాలని 56 రోజుల పాటు నిర్బంధాలు సైతం లెక్క చేయకుండా సమ్మె పోరాటాలు చేసి విజయవంతం చేశారని కొనియాడారు. సమ్మె కాలంలో కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే భార్య వద్ద ఉన్న బంగారాన్ని తెచ్చి కుదువపెట్టి కార్మిక కుటుంబాలకు సహాయం చేసిన ఒక గొప్ప నాయకుడని వారు అన్నారు. కామ్రేడ్ మెట్ట కొండయ్య జూట్, రైస్ అండ్ ఆయిల్ మిల్లు, సినిమా హాల్ వర్కర్స్ తదితర యూనియన్ పోరాటాల్లో కీలక పాత్ర పోషించారని అన్నారు. మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని గ్రామాల్లో ప్రచారం చేసి పోరాటం నడిపిన వ్యక్తి అని వారు అన్నారు. కామ్రేడ్ కొండయ్య కార్మిక హక్కుల కోసం నిఖరంగా పోరాడిన యోధుడని వారు అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కార్మిక వర్గం తరతరాలుగా సాధించుకున్న కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తెచ్చి కార్మికులకు కట్టు బానిసలుగా చేస్తుందని, యాజమాన్యాలు దోపిడీ తీవ్రతరం చేస్తాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు చేయడమే మెట్ట కొండయ్యకు మనమిచ్చిన ఘనమైన నివాళి అని వారు కొనియాడారు. సంస్మరణ సభ ప్రారంభానికి ముందు కొండయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో కొండయ్య కుటుంబ సభ్యులు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు సీనియర్ నాయకులు కె శ్రీనివాస్, భవిరి కృష్ణమూర్తి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనారి మోహన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ సువ్వారి మురళి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పంచాది లతాదేవి, సంఘాల నాయకులు బి జనార్దన్ రావు, బి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం వాడపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు కొమర రాజయ్య జీవన భృతి కోసం వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై మత్స్యశాఖ అధికారులను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు వేటకు వెళ్లే మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీగా ఎస్ ఐజాక్ అందించే సేవలు వెలకట్టలేనివని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు శ్లాఘించారు. శనివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విశాఖపట్నంలో నిన్న అకాల మరణం చెందిన నడక ఉద్యమ సారథి ఎస్ ఐజాక్ సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు గేదెల ఇందిరాప్రసాద్ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసి పదవి విరమణ అనంతరం వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ అభివృద్ధికి బాటలు వేసిన మహోన్నత వ్యక్తి ఐజాక్ అని కొనియాడారు. మాజీ గవర్నర్, ఏరియా వైస్ ప్రెసిడెంట్ పీజీ గుప్తా మాట్లాడుతూ ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా 2.5 దశాబ్దాలుగా జనరల్ సెక్రటరీ హోదాలో ఎంతో క్రమశిక్షణతో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థను ముందుండి నడిపించిన కార్యశీలి ఐజాక్ అని అన్నారు.
స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు అధ్యక్షత జరిగిన ఈ సంతాప సభలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మీ, సుగంధం సంజీవరావు, డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావు, నాగేశ్వర ఈశ్వరరావు, దివ్య కృష్ణారావు, గుడ్ల జగ్గారావు తదితరులు ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రతి రోగికి సిబ్బంది నాణ్యమైన మానవీయ వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఇటీవల సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన లోకలాపు ప్రసన్న కుమార్ శనివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని, రోగులు ఆసుపత్రికి వచ్చే వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం వైద్య విద్యా రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజలు సంతృప్తి చెందేలా ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరిగే విధంగా వైద్య సేవలు అందించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నగరంలోని స్థానిక 80 అడుగుల రహదారి ఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఆరామ ద్రావిడ సంఘం ఆత్మీయ కలయిక కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని మాట్లాడారు. వైదిక సాంప్రదాయాలతో, సనాతన సంస్కృతి వైభవాలతో సమాజ హితాన్ని కాంక్షిస్తూ సమస్త జీవరాశి హితాన్ని కోరుకునే వారిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సద్గురు కృష్ణయాజీ స్థాపించిన సంఘం నేడు శ్రీకాకుళంలో ఆత్మీయ కలయిక జరుపుకోవడం చాలా అభినందనీయమని అన్నారు. ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించినందుకు సంఘం ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. వేద పండితులు ఎమ్మెల్యే శంకర్కు ఆశీర్వాదం అందించారు. పెద్ద సంఖ్యలో ఆరామ ద్రవిడ సంఘ ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ విఠలరావు శనివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ప్రభుత్వం జిల్లా గ్రంథాలయ చైర్మన్గా విఠలరావును నియమించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం, బాధ్యతలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ తనపై బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేసి పఠన సంస్కృతిని ప్రజల్లో పెంపొందించేందుకు కృషి చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ విఠలరావుకి మంత్రి సాలువా కప్పి సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజలతో మర్యాదగా, నిస్వార్థంగా వ్యవహరించే విధంగా సమగ్ర వ్యక్తిత్వ వికాస శిక్షణ అందించాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అధికారులను సూచించారు. ఇటీవల ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణ కార్యక్రమం నిర్వహణపై శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అధ్యక్షతన అదనపు ఎస్పీ, డిఎస్పీలు, సిఐలు, పోలీస్ శిక్షణ కేంద్రం సిబ్బంది, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత కానిస్టేబుళ్లపై ఉంటుందని, అందువల్ల శిక్షణ కాలంలో అభ్యర్థులను క్రమశిక్షణ, ప్రజా సేవాభావం, నూతన సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలలో బలోపేతం చేసే విధంగా శిక్షణ నిర్వహణ ఉండాలని ఎస్పీ సూచించారు. అభ్యర్థులకు శిక్షణ కాలమంతా నాణ్యమైన వసతి, భోజన సదుపాయాలను అందించాలన్నారు. ప్రతిరోజు ఫిజికల్ ట్రైనింగ్తో పాటు యోగా వంటి శిక్షణ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. నూతనంగా అమలవుతున్న చట్టాలు, పోలీస్ నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించాలని, నేర పరిశోధనలో ఉపయోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ప్రజలలో మర్యాదగా, నిస్వార్థంగా వ్యవహరించే విధంగా సమగ్ర వ్యక్తిత్వ వికాస శిక్షణ అందించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, డిఎస్పీలు సిహెచ్ వివేకానంద, డి లక్ష్మణరావు, జిల్లా వ్యాప్తంగా ఉన్న సిఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన ఆహారాన్ని ఆహార ప్రియులకు అందించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ సూచించారు. ఈ మేరకు శనివారం శ్రీకాకుళం నగరం పాత బస్టాండ్ సమీపంలో గల విజయానంద్ భవన్లో గజపతి హోటల్ను ఎమ్మెల్యే శంకర్ లాంఛనంగా ప్రారంభించారు. రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించాలని, పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని హోటల్ యాజమాన్యానికి సూచించారు. భోజన ప్రియుల మనలను పొందే విధంగా హోటల్ నిర్వహణ ఉండాలన్నారు. ప్రారంభోత్సవ వేడుకల్లో హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు, గజపతి హోటల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ 102 జిల్లా గవర్నర్స్ కాన్ఫరెన్స్ 2025 ఈ నెల 14న అరసవెల్లిలోని ఎల్ఎన్ గ్రీన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ జిల్లా గవర్నర్ కొంక్యాన మురళీధర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పీయూసీ చైర్మన్ కోన రవికుమార్తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వాకర్స్ క్లబ్ ప్రతినిధులకు అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని కొంక్యాన మురళీధర్ తెలిపారు. నేరేడు పళ్ళతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
శరీరం ఆరోగ్యంగా హైడ్రేటెడ్గా ఉండడానికి తాజా పండ్లు ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అనేక రకాల పోషకాలు వీటిలో లభిస్తాయి. పండ్ల వినియోగం అనేక వ్యాధుల నుండి బయటపడడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేరేడు కూడా ఇలాంటి పండు. నేరేడు అనేక ఔషధ గుణాలతో నిండి ఉంది. విటమిన్ సి, ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B6, విటమిన్ ఏ సహా అనేక పోషకాలు, విటమిన్లు ఇందులో లభిస్తాయి. ఈరోజు మనం నేరేడు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది మధుమేహం సమస్యలు ఎదుర్కొంటున్నారు. బ్లడ్ షుగర్ రోగులు చాలా ఓపికగా ఉండాలి. ఆహారం, పానీయాల నుండి జీవనశైలి వరకు మధుమేహ రోగులు సంయమనం పాటించాలి. తినడం, త్రాగడం ద్వారా చక్కెర నియంత్రణలో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడు చాలా మంచిది. నేరేడులో తక్కువ గ్లైసెమిక్ కంటెంట్ కనిపిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేరేడు రెగ్యులర్గా తీసుకుంటే చర్మం గ్లో పెరుగుతుంది. జామున్లో యాంటీ ఆక్సిడెంట్లు అలాగే విటమిన్ సి ఉన్నాయి. ఇది చర్మానికి మేలు చేస్తుంది. దీని ఉపయోగం చర్మాన్ని మెరుగుపరుస్తుంది. జామున్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నేరేడులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది హృదయ స్పందనను సాధారణంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. నేరేడులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ నల్ల పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ కణాలతో పోరాడడంలో సహాయపడతాయి. నేరేడు తీసుకోవడం ద్వారా శరీరం ఫిట్గా, ఆరోగ్యంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.